ఇక కామారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. దీంతో నష్టపరిహారం చెల్లించాలంటూ బిక్కనూరు మండలం అంతపల్లి దగ్గర 44వ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ల నిలిచిపోయిన ట్రాఫిక్ నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లాలో అకాల వర్షానికి వరి మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. దీంతో నష్టపరిహారం చెల్లించాలంటూ బిక్కనూరు మండలం అంతపల్లి దగ్గర 44వ జాతీయ రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, బిక్కనూరు మండలం అంతంపల్లి గ్రామం స్టేజ్ వద్ద 44 జాతీయ రహదారిపై రైతులు జాతీయ రహదారిని ఇబ్బంది చేశారు. ఇటీవల కురిసిన అకాల వర్షానికి పంటలు తీవ్ర స్థాయిలో నష్టపోయాయి. గత 3 రోజుల పాటు విపరీతమైన వర్షాలు, గాలితో పాటు చేతికొచ్చిన పంట దెబ్బతిన్న కారణంగా రైతులు తమకు తక్షణమే ఆదుకోవాలి, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్షం పడి 3 రోజులు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకు ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరు కూడా రైతుల వద్దకు వెళ్ళలేరు, పంట సర్వే చేయలేరు, అధికారులు ఒక లెక్క తీసుకోలేరు. రైతులు ఎవరెవరు ఏ పంటలు వేశారు, ఎంత మేరకు నష్టం జరిగిందనే విషయం ప్రాథమిక సమాచారం తీసుకోవడంలో పూర్తిగా జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పవచ్చు. దాన్ని నిరసిస్తూ రైతాంగం కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నష్టపోయిన పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలి, కలెక్టర్ వచ్చేసి తమ సమస్యను పరిష్కరించేంత వరకు జాతీయ రహదారిని దిగ్బంధం చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు దగ్గరకు వచ్చేసి రైతులకు తక్షణమే ఆదుకునేంత వరకు విరమించేది లేని రైతులు భీష్మించి జాతీయ రహదారి మీద కూర్చోవడం జరిగింది. 44వ జాతీయ రహదారి దాదాపుగా 8 కిలోమీటర్ల మేరకు ఈ రవాణా స్తంభింపబడ్డది. ఈ నేపథ్యంలో రైతులకు తక్షణ సహాయం అందించడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైంది. కాబట్టి తక్షణమే రైతాంగానికి ఏదన్నా ఒక కమిట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరు కూడా ఇప్పటి వరకు రైతుల వద్దకు రాలేదు. ఏ పంటలు వేసిందనే సమగ్ర సర్వే కూడా ప్రభుత్వ యంత్రాంగం దగ్గర లేదు. వారు చెప్తున్న 2,44,000 ఎకరాల మేరకు క్రాప్ డ్యామేజ్ అయితే కేవలం 38 ఎకరాల మేరకు క్రాప్ డ్యామేజ్ అయిందని అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చెప్పడం పట్ల రైతాంగం పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే రైతుల వద్దకు వచ్చేసి క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లెవెల్లో ఫీల్డ్ ఆఫీసర్ గత ముఖ్యమంత్రిగా ఉన్నట్టు కేసీఆర్ హయాంలో ఏదైతే రైతులకు ఫీల్డ్ అసిస్టెంట్స్ పెట్టారో వారు క్షేత్రస్థాయిలో ఫీల్డ్ ను విజిట్ చేశారు. రైతుల వద్దకు ఏ పంటలు వేశారన్న విషయం సమగ్ర సమాచారం. కానీ రేవంత్ రెడ్డి సర్కార్లో ఫీల్డ్ ఆఫీసర్స్ ఎవరు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదు, ఫీల్డ్ వాళ్ళకి వెళ్లే పరిస్థితి కూడా లేదు. నామమాత్రంగా నోటికి లెక్కలు చెప్పడం పట్ల రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వరి పంట వేసిన చోట మొక్కజొన్నని రికార్డు కావడం పట్ల రైతులు ఈ విషయాన్ని పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో కామారెడ్డి అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వరి సాగు ఎక్కువగా ఉంటుంది. దాదాపుగా ఈ క్రాప్ డ్యామేజ్ 3-4 రోజులైతే పంట చేతికొచ్చే సమయానికి వరి వంగడాల మీద రాడ్ల వర్షం కురవడంతో తీవ్ర స్థాయిలో దెబ్బతింది. దాదాపుగా 2,38,000 ఎకరాల వరకు క్రాప్ డ్యామేజ్ అయినట్టుగా ప్రాథమికంగా రైతులు అంచనా వేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ తక్షణమే రైతాంగానికి ఆదుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది రైతులు. దీంతో జాతీయ రహదారి మొత్తం స్తంభింపబోయిందని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ.